ఈరోజు ఉప్మా రవ్వతోని మనం వడ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన అల్లం లైట్గా వేయించుకున్న తర్వాత దానిలోనే 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి అండి. 2 గ్లాసెస్ వాటర్, నేను 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను, 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. లైట్గా అందులో తగినంత సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్న తర్వాత మసలేటప్పుడు మనం చిన్నగా పెట్టుకొని 2 గ్లాసుల రవ్వని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మొత్తం రవ్వ అనేది దగ్గరికి రావాలి అండి. మొత్తం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చల్లారిన తర్వాత మెత్తగా పిసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వడాని చేసుకుంటూ ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకున్న తర్వాత వేడైన ఆయిల్లో మనం వీటిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనం పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, చూడండి ఇలా వచ్చిన తర్వాత తీసుకుంటే అంతే అండి, వేడి వేడి వడ రెడీ అయిందండి. నెక్స్ట్ కూడా అలానే ప్రాసెస్లో మిగతావన్నీ వేడి మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి వడ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం శాండీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.